and Jill went up the hill to fetch a pail of water. Jack fell down and broke his crown, and Jill came tumbling. ది స్టోరీ ఆఫ్ బ్లెస్సీ విలేజ్. పచ్చని కొండలు మరియు వంకరగా ఉన్న నది మధ్య బ్లెస్సీ విలేజ్ అని పిలువబడే ఒక చిన్న, ప్రశాంతమైన ప్రదేశం ఉంది. ఈ గ్రామం దాని పరిమాణం లేదా సంపదకు ప్రసిద్ధి చెందలేదు, కానీ చాలా ప్రత్యేకమైనది. దాని ప్రజలు దయ అన్నింటికంటే గొప్ప నిధి అని నమ్ముతారు. ప్రతి ఉదయం, ఆలయ గంటలు మరియు మామిడి చెట్ల నుండి పక్షులు పాడటం విని గ్రామం మేల్కొంది. రైతులు పొలాల్లో కలిసి పనిచేశారు, పనిముట్లు మరియు నవ్వులను పంచుకున్నారు. ఎవరూ తమ తలుపులు తాళం వేయలేదు, ఎందుకంటే ప్రతి ఇంట్లో నమ్మకం నివసించింది. గ్రామం నడిబొడ్డున బ్లెస్సీ అనే యువతి నివసించింది. ఆమె పేరు మీద గ్రామానికి పేరు పెట్టబడిందని చెప్పబడింది. ఆమెలో మృదువైన చిరునవ్వు ఉంది, అవసరమైన ఎవరికైనా సహాయం చేసే అలవాటు ఉంది, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, రోగులను చూసుకోవడం మరియు ఒంటరిగా ఉన్నవారిని ఓదార్చడం. బ్లెస్సీ ఎక్కడ నడిచినా ఆశ అనుసరించిందని ప్రజలు చెప్పారు. ఒక సంవత్సరం, భూమిని భయంకరమైన కరువు తాకింది. పంటలు ఎండిపోయాయి, నది కుంచించుకుపోయింది మరియు గ్రామస్తులలో భయం వ్యాపించింది. నిరాశకు బదులుగా, బ్లెస్సీ అందరినీ సమీకరించి, మన దగ్గర ఉన్న కొద్దిపాటి విషయాలను పంచుకుందాం మరియు ఒకరికొకరు సహాయం చేద్దాం. కలిసి, మేము మనుగడ సాగిస్తాము. డబుల్ కొటేషన్. గ్రామస్తులు విన్నారు. వారు ఆహారాన్ని పంచుకున్నారు, కలిసి ప్రార్థించారు మరియు నీటిని ఆదా చేయడానికి కాలువలను తవ్వడానికి పగలు మరియు రాత్రి పనిచేశారు. వారి ఐక్యతతో కదిలించి, చీకటి మేఘాలు చివరకు చేరాయి మరియు బ్లెస్సీ విలేజ్ పై వర్షం కురిసింది. పొలాలు మళ్లీ ఆకుపచ్చగా మారాయి, మరియు ఆనందం తిరిగి వచ్చింది. ఆ రోజు నుండి, గ్రామం మాయాజాలం ద్వారా కాకుండా ప్రేమ, ఐక్యత మరియు నిస్వార్థతతో ఆశీర్వదించబడిందని ప్రజలు నమ్మారు. అందువలన, బ్లెస్సీ విలేజ్ హృదయాలు ఎల్లప్పుడూ బంగారం కంటే గొప్పగా ఉండే ప్రదేశంగా మిగిలిపోయింది.